నమస్తే. హర్యానా అడిషనల్ డీజీపీ ఏడీజీపీ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ బలవన్ మరణానికి ఆత్మహత్యకు పాల్పడడం మనందరికీ తెలిసిందే. కారణం ఏంటి అని మనం చూస్తే, ఆయన రాసిన లెటర్ని కనుక చూస్తే, అక్కడున్న అధికారులు ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో కులం పేరుతో దూషించడం ఒక రకంగా, అంటే డిస్క్రిమినేషన్, కుల వివక్ష అంత భయంకరంగా వాళ్ళు ఆయన మీద ప్రయోగించడంతో ఏమీ చేసేది లేక దాదాపు ఒక 9 పేజీల లెటర్ రాసి ఆయన ప్రాణాలు వదిలిండు. తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయాడు. పూరన్ కుమార్ కేవలం ఒక సామాన్యుడు కాదు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్. ఆయన భార్య ఒక ఐఏఎస్ అధికారిని. అండ్ ఆయన భార్య నార్త్కు సంబంధించిన ఆమె. ఆయన భార్యకు సంబంధించిన బ్రదర్, అంటే వాళ్ళ బామ్మర్ది, పూరన్ కుమార్ బామ్మర్ది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేనట. ఆ బామ్మర్ది వైఫ్ కూడా ఒక ఐపీఎస్ అధికారిని. అంటే ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ, చాలా గొప్పగా కష్టపడి చదువుకొని పైకొచ్చిన ఈ ఫ్యామిలీ, ఆ అడిషనల్ డీజీపీ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం అన్నది ఈ దేశంలో కుల వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతున్నది. మరి సామాన్యుల పరిస్థితి ఒక ఐపీఎస్ అధికారి ఇంత వివక్షను ఎదుర్కొంటే, ఇది ఒక చర్చ. అయితే ఎవరి పూరన్ కుమార్? మన తెలుగు మీడియాలో, మన తెలుగు సోషల్ మీడియాలో కూడా ఎక్కడ ఇంతవరకు ఈ చర్చ లేదు. అక్కడక్కడ ఉన్నా కూడా పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ పూరన్ కుమార్ మన తెలంగాణ బిడ్డ, మన హైదరాబాదీ బిడ్డ. పూరన్ కుమార్ది హైదరాబాద్ కవాడిగూడ. వాళ్ళ ఫాదర్ ఇంజనీర్, ఆయన ఇప్పుడు లేరు, కాలం చేశారు. పూరన్ కుమార్ ఇక్కడే చదువుకున్నారు, హైదరాబాద్లో 10th వరకు ఇక్కడే చదువుకున్నాడు. ఆయన సెయింట్ జాన్ చర్చ్ హై స్కూల్ సికింద్రాబాద్లో 1st to 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాడు. దాని తర్వాత ఇంటర్మీడియట్ని ఆల్ఫోన్సా జూనియర్ కాలేజ్ అమీర్పేట్లో తన ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిండు. బీటెక్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో కంప్లీట్ చేసిండు. ఉస్మానియా విద్యార్థి పూరన్ కుమార్. 1990 to 1994 బ్యాచ్ ఇనది. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ గ్రూప్. సో 94 వరకు ఇక్కడ ఉన్నాడు. ఆ తర్వాత సివిల్స్ ప్రిపేర్ అయ్యిండు, ఐపీఎస్ కొట్టిండు. సో టోటల్గా మన తెలంగాణలోనే చదువంతా సాగింది. దట్టు ఉస్మానియా యూనివర్సిటీలోనే ఆయన బీటెక్ కంప్లీట్ చేసిండు. సో అట్లాంటి పూరన్ కుమార్ ప్రాణాలు వదిలిండు, మన తెలంగాణ, మన హైదరాబాద్ బిడ్డ. సో ఇప్పుడు ఆయన పార్థివ దేహం ఇంకా అక్కడే ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఎవరిని కూడా అరెస్ట్ చేయలే. ఆయన చాలా డీటెయిల్డ్గా ఆయన నోట్లో అన్ని అంశాలని పేర్కొన్నాడు. ఎవరెవరు అక్కడున్న డీజీపీ, అక్కడున్న సిఎస్, అక్కడ రోహత్తక్ ఎస్పీ, వీళ్ళందరూ కలిసి నన్ను వేధించారు. కనీసం నాకు రావాల్సినటువంటి వాటి మీద కూడా అడిగినా నన్ను డిస్క్రిమినేట్ చేసే ప్రయత్నం చేశారు అని ఆయన తన ఆవేదనని 9 పేజీల లేఖలో తెలియజేయడం జరిగింది. ఇక నేను బేర్ చేయలేను, ఇది ఎండ్ అయిపోవాల్సిందే అని ఆయన తన ప్రాణాలు తీసుకున్నాడు. సో తన ఫ్రెండ్ ప్రసన్న కుమార్ నా ముందున్నారు. ప్రసన్న కుమార్ గారు పూరన్ కుమార్ గారితో కలిసి బీటెక్ కంప్లీట్ చేశారు 1990 to 1994. ప్రసన్న కుమార్ గారి రూల్ నెంబర్ 14 అయితే పూరన్ కుమార్ గారి రోల్ నెంబరు బీటెక్ క్లాస్లో 16. సో ఒకసారి తనతో మనం మాట్లాడదాం. సార్ నాకు కాల్ చేయడం జరిగింది. సో ఇది ఎవరూ పట్టించుకోవట్లేదు, మీరు మాట్లాడండి అంటే, సో మనం తననే కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఎందుకంటే సమాజానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. నమస్తే అండి. నమస్తే అండి. మీరేం చేస్తున్నారు? నేను ఇప్పుడు ఒక ఐఏఎస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్గా చేస్తున్నాను. ఓకే. అంతకుముందు ఐటీలో ఒక 20 సంవత్సరాలు ఐటీలో పనిచేశాను. డెలివరీ హెడ్గా ఉన్న తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని బిజినెస్ సైడ్ చేస్తున్నాను. ఓకే. పూరన్ ఎట్లా, పూరన్ కుమార్ గారు ఎట్లా తెలుసు మీకు? పూరన్ ఈజ్ మై క్లాస్మేట్ అండి. బీటెక్లో ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్ 90 నుంచి 94. సో 4 years మేము కలిసి చదువుకున్నాము. ప్రతి ఇయర్ ల్యాబ్స్ ఉంటాయి. సో ల్యాబ్లో అతను గ్రూప్ మేట్, మోస్ట్ ఆఫ్ ద ల్యాబ్లో నా గ్రూప్ మేట్. సో 4 years చదువుకున్నాము. పూరన్ని నేను దగ్గరగా చూశాను. ఓకే. కాలేజ్ అయిపోయాక అఫ్ కోర్స్ తర్వాత అతను ఐఎంఏ వెళ్ళాడు, ఐఎం అహ్మదాబాద్. అక్కడి నుంచి వెళ్ళి తర్వాత అప్పట్లో మనకి ఇట్లా మొబైల్ ఫోన్స్ అవన్నీ లేవు కాబట్టి అంత కమ్యూనికేషన్ లేకుండేది. సో కమ్యూనికేషన్ లేకుండేది. సో నా జాబ్ బట్టి నేను విదేశాలకి వెళ్ళడము, అతను తర్వాత కాంటాక్ట్ వెళ్ళిపోయింది. మళ్ళీ మేము సిల్వర్ జూబిలీ రీయూనియన్ అనేది ఒక ఈవెంట్ చేసుకున్నాం, 25 years ఆఫ్ కాలేజ్ కంప్లీషన్ అని. అప్పుడు మళ్ళీ అందరము
అందరి కాంటాక్ట్స్ వచ్చాయి, అందరం మళ్ళీ మాట్లాడుకోవడం జరిగింది. పూరన్ రాలేదు ఆ ఈవెంట్కి, కానీ దాని తర్వాత 1-2 సార్లు కనీసము సంవత్సరంలో మాట్లాడుకోవడము. మీరు మాట్లాడారా? లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు? నేను లాస్ట్ మేలో మాట్లాడానండి. మేలో మాట్లాడారు మీరు? నేను మేలో మాట్లాడాను, జాన్లో మాట్లాడాను. లైక్ 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఒక కాల్ ఉంటుంది జనరల్గా, హలో లేక విషెస్ అన్న అట్లా. కానీ నాకు ఎప్పుడు మాటల్లో ఎప్పుడు కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ అతను ఈజ్ మెంటలీ వెరీ స్ట్రాంగ్, అంటే ఈ వాజ్ ఈజీ గోయింగ్ అండ్ ఎప్పుడు పిరికివాడు కాదు. అదే న్యూస్ వచ్చినప్పుడు ముందు నేను నమ్మలే. అది న్యూస్ నాకు యూఎస్ నుంచి ఫ్రెండ్ ఒకదాన్ని పంపాడు. నేను ఇక్కడ ఉన్నా కూడా తెలియదు, నేను హైదరాబాద్లో ఉన్నా నాకు తెలియదు. అది తర్వాత తెలుసుకొని నమ్మలేకపోయాను. షాకింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ షాకింగ్. తర్వాత ముందేమనుకున్నా అంటే మేబీ సమ్ కైండ్ ఆఫ్ ఎవరో చంపి ఉండొచ్చేమో అనుకున్నాను. ఇట్లా ఆత్మహత్య చేసుకుంటాడు అనుకోలేదు. ఎవరన్నా అంటే ఐపీఎస్ పోలీసు కాబట్టి ఎట్లా ఉంటే తెలియదు కదా. తర్వాత సూసైడ్ నోట్ దొరకలేదు కానీ సూసైడ్ అనుకుంటున్నామని వార్తలు వచ్చాయి. అప్పటికి సూసైడ్ దొరకలేదు అంటుండే పోలీసు వాళ్ళు. తర్వాత వాళ్ళ వైఫ్ షీ వాస్ ఇన్ జపాన్ అలాంగ్ విత్ హర్యానా సీఎం. అఫీషియల్ ట్రిప్ లో ఉండే, ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఐఏఎస్ ఆఫీసర్. అఫీషియల్ ట్రిప్ లో ఉన్నప్పుడు ఇతను 7th October హీ హస్ టేకెన్ హిస్ లైఫ్. సో ఆమె నెక్స్ట్ డే వచ్చింది. నెక్స్ట్ డే వచ్చినాక ఆమెకి సూసైడ్ నోటు పంపాడట. చనిపోయే ముందు ఆమెకి ఆమెకు ఇంక 2 ఫ్రెండ్స్కి పంపాడట. అంటే ప్రాబ్లీ హీ అండర్స్టూడ్ దట్ దేర్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఫ్యాబ్రికేషన్, ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ముందు చర్యగా పంపాడు. ఆ నోట్లో తన సైన్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఆ నోటు మీరు జాగ్రత్తగా చూస్తే ఫైనల్ నోటు అదేదో ఆవేశంగా లేక ఆలోచన కాదు, ఒక ఆలోచించి ఒక పద్ధతిగా. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంకా క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రతి పేజీలో సైన్ చేశాడు గ్రీన్ పెన్తో, అంటే ఎక్కడ ట్యాంపరింగ్ అవ్వకుండా. సో చాలా విశ్లేషిస్తూ రాశాడు, ఏంటి డిస్క్రిమినేషన్ ఎట్లా ఉంది, ఎట్లా జరిగింది అనేది రాశాడు. సో ఇది ఒక్క రోజులో అతను తీసుకున్నది కాదు. అతని మీద అంటే ఇప్పుడు కేసులు బుకాయిస్తుండ్రు, ఆ బ్రైబరీ కేసు అని అదని తట్టుకోలేకపోయాడు. అదిగా తర్వాత వాళ్ళ అన్నతో మాట్లాడుతున్నాను. తర్వాత విషయాలు ఏం తెలిసాయంటే ఎంత దారుణంగా అతన్ని ట్రీట్ చేశారంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. జనరల్గా ఊర్లలో జరుగుతుంది కులం మీద దాని మీద తిట్టుకోవడం, అట్లా అంటే వాడిని చులకన చూడడం, వాడు మంచి బట్టలు వేసుకున్న వాడిని చులకన చూడడం. అప్పుడు నార్త్ చూస్తుంటాం, పెళ్లి కొడుకు గుర్రం ఎక్కడని వాడిని చంపడం. ఇది ఇంకా మిగతా వదిలిపెట్టండి, ఇది పెళ్లి వివాహం వాళ్ళని చెప్పడం వదిలిపెట్టండి. ఇంకా అంటే మన క్యాస్ట్ రిలేటెడ్ డిస్క్రిమినేషన్ ఉంది, ఏంది ఇల్లు ఇవ్వకపోవడం అంటే చిన్న స్థాయి వాళ్ళకి. ఈ స్థాయిలో వీళ్ళంతా ఐపీఎస్లు ఒక ఐపీఎస్ ని ఇది చేశారని అంటే చదువుకున్న ఐపీఎస్లు అంతా దీని గురించి చదువుకున్న వాళ్ళే కదా. అవును, మోరల్స్ దీనిపైన కూడా కొన్ని పేపర్స్ ఉంటాయి కదా. చదువు యూపీఎస్ లో ఒక పేపర్ ఉంటుంది, ఎథిక్స్ పేపర్ అని ఒక పేపరే ఉంటుంది యూపీఎస్ మెయిన్స్ లో. డిస్క్రిప్టివ్ ఉంటాయి కదా ఇవన్నీ. ఆబ్జెక్టివ్ కాదు, ఇట్ ఈస్ డిస్క్రిప్టివ్. వాట్ ఈస్ ఎథిక్స్ అండ్ హౌ యూ వాట్ ఈస్ ద మోరల్ కంపాస్ అని వివరించి రాయాలి, వీళ్ళు తెలుసుకో రాయాలి. యూ హ్యావ్ టు. So I really don't know whether these people have really got through proper marks, those the culprits are managed. Yeah, because if they have written ఒకట ఆ పేపర్ చదివి స్కోర్ రాసి చదివేందుకు. అవును, ఇప్పుడు మీకు బీటెక్లో పరిచయం కదా. అవును. సో వాళ్ళ ఇంటికి వెళ్ళారా మీరు? నేను కాలేజ్ వెళ్ళినప్పుడు ఒక్కసారి వెళ్ళాను. ఎక్కడ వాళ్ళ ఇల్లు? కవాడిగూడ వెళ్ళాము. వాళ్ళ ఓన్ హౌస్ కవాడిగూడ. అది ఇప్పుడంతా గుర్తులేదు, ఎక్కడో 1994లో ఒకసారి వెళ్ళాను. ఫాదర్ ఏం చేసేవాళ్ళు? వాళ్ళ ఫాదర్ ఇంజనీర్. వాళ్ళకి మొత్తం ముగ్గురు. పూరన్ వాళ్ళ పెద్దన్న విక్రమ్, తర్వాత పూరన్, తర్వాత వాళ్ళ తమ్ముడు. వాళ్ళ తమ్ముడు మీకు తెలియదు, వాళ్ళ అన్న మాకి 1 year సీనియర్, సేమ్ కాలేజ్. ఉస్మానియా ఎలక్ట్రానిక్స్. ఓకే. సో వీళ్ళిద్దరు అన్నదమ్ములు తర్వాత ఐఎంఏ వెళ్ళారు బోత్. ఓకే. ఐఎంఏ వెళ్ళారు. తర్వాత పూరన్ ఐఎంఏ తర్వాత సత్యంలో జాబ్ చేశాడు. తర్వాత సివిల్స్ 2001లో జాయిన్ అయ్యాడు. 2001లో జాయిన్ అయ్యాడు. 2001 ఐపీఎస్ బ్యాచ్.
సో తర్వాత మేము కాంటాక్ట్ 2000 ఐ థింక్ 2020లో మళ్ళీ కాంటాక్ట్ వచ్చాము, జస్ట్ బిఫోర్ కోవిడ్. ఓకే. కోవిడ్ తర్వాత అట్లా ఓకే. సో కవాడిగూడలో వాళ్ళు ఉండేవాళ్ళు, ఉస్మానియాలో మీరు అందరు కలిసి చదువుకున్నారు. నేను మీ దగ్గర ఎందుకు వచ్చానంటే, నేను నార్త్ లో అన్ని న్యూస్ ఛానల్ వస్తున్నాయి, అన్ని నేషనల్ ఇండియా టుడే అన్ని ఛానల్ వస్తుంది మొత్తం హర్యానా. మన తెలుగు ఛానల్లో నేను అడపదడప V6 లో చూశాను, TV9 లో చూశాను అనుకోండి ఒక క్లిప్, కానీ ఏమి దాని మీద చర్చ లేదు. అంటే తను హైదరాబాదే కవాడిగూడ అనేది ఎక్కడ లేదనుకుంటా. లేదు, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు అన్నది ఎక్కడ లేదు. ఇంకోటి అంటే మిస్లీడింగ్ ఏంటంటే, ఒకటి అప్పటిది మనది అంటే ఇది యునైటెడ్ ఏపీ కదా, ఏపీ బ్యాచ్ అని చెప్తున్నారు. ఏపీ బ్యాచ్ చెప్పగానే పీపుల్ ఆర్ థింకింగ్ హీ మైట్ బి ఫ్రమ్ ఆంధ్ర అనుకుంటున్నారు. సో అదొక మిస్లీడింగ్. రెండోది న్యూస్ లో ఏమైనా పూరణ్ కుమార్ సింగ్ అంటున్నారు కొంతమంది, సింగ్ అనేస్తున్నారు. అంటే ఆ పేరు పూరణ్ అనేసరికి ఇక్కడ నార్త్ ఏమో అనుకుంటున్నారు, వాళ్ళ ఆవిడ పంజాబీ. ఓకే. సో అట్లే అనుకుంటున్నారు. సో ఇట్స్ అంటే చాలా మటుకు ఇన్ఫర్మేషన్ తెలియదు. అందుకే మన ఐ వాస్ ట్రైయింగ్ టు రీచ్ యూ, ఫ్రెండ్ ద్వారా మీ కాంటాక్ట్ దొరికింది. ఓకే. సో మీరు లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు? తను మేలో మాట్లాడాను అన్నారు కదా. మేలో మాట్లాడాను అంటే అంత నాకు ఈ సంవత్సరం 2 సార్లు మాట్లాడాను. ఒక సంవత్సరము అన్నప్పుడు కలుద్దామురా, చాలా రోజులు కలుద్దాము, నేను అది ఆ ఈవెంట్కు రాలేదు, కలుద్దాము, నేను బ్రదర్ని కలిసాను, సరే ముంబై వెళ్తున్నా, వీలైతే నువ్వు కూడా రా, అక్కడ ముంబైలో కలుద్దాం అన్నాడు. నాకు కుదరలేదు, నేను వెళ్ళలేదు. లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు నేను జిమ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడితే జిమ్ ఎందుకు అని అన్నా. యువర్ ఏ బిజీ, నో వీ హ్యావ్ టు బి మెంటలీ అండ్ ఫిజికలీ టఫ్ అని. సో హీ వాజ్ ఆల్వేస్ లైక్ దాట్, పాజిటివ్. కానీ అంటే వాడిని ఎంతగా చిత్రహింసి చేసి చంపిన లెటర్ చూస్తే అట్లే అనిపిస్తుంది. ఇట్ ఈస్ అ మర్డర్, నాట్ ఎ సూసైడ్, ఇట్ ఈస్ అ మర్డర్. సో తన చదువంతా 10th క్లాస్ ఎక్కడ, 1 to 10th వరకు ఇక్కడే మన మారేడుపల్లి, తర్వాత అమీర్పేటలో ఇంటర్మీడియట్, బీటెక్ ఇక్కడ మన ఓయూ ఉస్మానియా. సో వాళ్ళ బ్రదర్ తో మీరు మాట్లాడారా? నేను ఇప్పుడు ఈ మొన్న ఇన్సిడెంట్ అయినాక నేను బ్రదర్ కాంటాక్ట్ తీసుకున్నాను. అప్పటివరకు తెలియదు బ్రదర్ కాంటాక్ట్ తీసుకొని, ఇప్పుడు ఈ 7 days ఇన్ కాన్స్టెంట్ టచ్ అండి. సో హీ వాజ్ ఆల్సో ఆస్కింగ్. ఒకసారి ఫోన్ చేసి ట్రై చేస్తారా వాళ్ళ బ్రదర్ కి? అక్కడే ఉన్నారు కదా. ఇంకా వీళ్ళు పోస్ట్ మార్టం అరెస్ట్ చేసేంత వరకు పోస్ట్ మార్టం చేయొద్దని అంటున్నారు. అవునండి, వాళ్ళ పర్మిషన్ ఇవ్వట్లేదు. వాళ్ళు 13th, ఈ రోజు 13th రైట్, 7th కి చనిపోయాడు. ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అవ్వలేదు. ఒకసారి నేను కాల్ చేస్తాను. సర్క్యులేట్. యా విక్రమ్ గారు నమస్తే అండి. చెప్పండి సార్. యా నా పేరు రఘు అండి, నేను జర్నలిస్ట్, మన తొలి వెలుగు అని ఒక ఛానల్ అండి మనది. యా అదే ఏం జరుగుతుందండి అంటే ఇంతవరకు అరెస్ట్ చేయనట్టున్నది కదా? ఇంతవరకు అరెస్ట్ చేయలేదు సార్. అదే పొద్దున తెలంగాణ డిప్యూటీ సీఎం గారు వచ్చిపోయినారు, బట్టి విక్రమార్క గారు. ఓకే. సో అదే ఆయన కూడా అదే అడుగుతారు, ఇన్ని రోజులు అయింది అరెస్ట్ చేస్తున్నారు ఎవరిని, ఇంకా అట్లీస్ట్ బేర్ మీద ఎస్పీని అయితే అరెస్ట్ చేయొచ్చు కదా సార్. అవునా, అరెస్ట్ చేయొచ్చు కదా, ఎస్పీని చేయొచ్చు కదా. ఇంకా డీజీని అట్లీస్ట్ పోస్ట్ చేయకుంటే ఫేర్ అండ్ ఇంపార్షియల్ ట్రయల్ ఎట్లా అవుతుంది సార్? అవును, వాడే కంట్రోల్ చేస్తున్నాడని. ఎవరు? అదే శత్రుజిత్ కపూర్, one of the prime accused actually. అవునవును, ఓకే. He and SP are the prime accused. Yeah. So అదే that is what is it. So we are asking you, government ki was to at least take action. We are not asking anything extra. Whatever is as per law, take action, arrest the culprits, and then allow us to go ahead with the formalities of final rights. Yeah. ఇప్పుడు మీరు హైదరాబాద్కే తీసుకొస్తారా అండి, లేకపోతే అక్కడే? ఇక్కడ సరే పాసిబుల్ కాదు, ఆల్రెడీ 7 days అయిపోయింది. 7 days అయిపోయింది, ఓకే. పోస్ట్ మార్టం చేసినాక ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అవునవును. ఇప్పుడు అంటే ఆల్రెడీ ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు రోజు,
వాళ్ళు, సో ఇట్ విల్ బి హియర్ ఓన్లీ, సో ఏ రోజు కూడా మీకు అసలు ఇది కూడా తెలియదా అండి, అంటే తను డిప్రెషన్లో ఉన్నాడన్న ఇది? లేదు, డిప్రెషన్ ఏం లేదు సార్. అది ఈస్ బీన్ ఫైటింగ్ త్రూ అవుట్ ఫర్ సో లాంగ్. బట్ లాస్ట్ కి వీళ్ళు వాట్ కాన్స్పిరసీ దే హ్యాడ్ ఇన్ ద లాస్ట్ 1.5 days when his wife was not there, she was out of country. అంత ప్లానింగ్ చేశారు వాళ్ళు అసలు. ఓకే. So wife is not there, CM is not there, CS is not there. So senior officers లేరు. So they thought they will do something. అండ్ లాస్ట్ మినిట్ లో అది అయిపోయింది. మేమే షాక్ అసలు. యాక్చువల్గా మీది కవాడి కూడా అంట కదా, హైదరాబాద్? కవాడి కూడా మాది. ఓకే, అంటే ఇక్కడే ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నారా అండి? అంటే తను అక్కడ ఉన్నాడు, పేరెంట్స్ కానీ ఇక్కడ? మా పేరెంట్స్ ఉండేవాళ్ళు. మా ఫాదర్ 2 years ముందు చనిపోయారు. సో మా మదర్ నా దగ్గరనే తీసుకొచ్చిన. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మా మదర్ మా బ్రదర్ దగ్గరనే ఉండే. ఏప్రిల్ మే షీ ఈజ్ హియర్ ఓన్లీ. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, సో తను ఇక్కడే చదువుకున్నారు. అన్ని డీటెయిల్స్ ఆల్రెడీ ఉన్నాయి సార్. వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఫార్వర్డ్ చేస్తాను. ఓకే అండి, డన్. థ్యాంక్ యూ. ప్రసన్న దగ్గర ఉన్నాయి యాక్చువల్లీ. మాట్లాడాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, థ్యాంక్ యూ. విఐపీస్ ఆర్ విజిటింగ్ అండి. ఇప్పుడు మన పంజాబ్ సీఎం వెళ్ళారు, ఇవాళ కూడా బట్టి విక్రమార్క సీఎం వెళ్ళినట్టున్నారు కదా. చాలా మంది వెళ్ళారు, ఎంత బిజీ ఉన్నారో తెలియదు. ఈ రోజు మన డిప్యూటీ సీఎం గారు కూడా వెళ్ళారు. సో ఒక ఫ్రెండ్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో మీ ఫ్రెండ్ ఇలా అయిపోయారు, అండ్ దట్టు ఈ దేశంలో ఒక సిటిజన్, మీరు కూడా ఈ కంట్రీలో, మీరు కూడా విదేశాల నుంచి వెళ్ళొచ్చారు. ఇంత భయంకరమైన డిస్క్రిమినేషన్ ఈ ఉన్నత జాబ్స్ లోనే ఉంది అని అంటే కింది స్థాయి ప్రజల పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది? ఇప్పుడు చాలా మంది అంటుంటారు ఎక్కడ డిస్క్రిమినేషన్ ఉంది, 2 వర్గాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నోడు లేనోడు అని. కానీ ఇక్కడ చూడండి, ఇంత గొప్ప చదివి ఒక ఉన్నతమైన ప్లేస్ లో ఉన్న వ్యక్తిని కూడా కులం వదలలేదు. చూడండి, ఇది నేను అంటే నా మట్టుకి నేను కొన్ని దేశాల్లో జాబ్ చేశాను, చూశాను. కానీ మన ఇండియాకి వచ్చాక అంటే పైకి బాగానే మాట్లాడతా, కానీ మనలో ఉన్న కుళ్ళు దరిద్రము ఏ దేశంలో లేదండి. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఒక సైడ్ మనం విల్ టాక్ అబౌట్ వసుదైవ కుటుంబం అని ఒకవైపు మాట్లాడతాం, ఇంకోవైపు ఒకరిని చూసి అంటే కులం పెట్టి వాడిని దూషించడం, వాడిని ఓరలేకపోవడం, అది ఎప్పుడు పోతుందో తెలియదు. బట్ పూరన్ కేసులో ఓన్లీ రిక్వెస్ట్ ఈస్, యాజ్ పర్ లా ద కల్ప్రిట్ షుడ్ బి పనిష్డ్, నో అడిషనల్ రిక్వెస్ట్. అండ్ we need to ensure that these incidents should not happen. If an IPS and a high-ranking profile guy can be discriminated and subject to this kind of harassment, what is the plight of a common man? So ఇది 2025, we are in 2025. Yeah. 2025 లో ఉన్నాం మనం. మీ బ్యాచ్మేట్స్ ఎవరెవరు ఉన్నారు? ఇంకెవరైనా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు మిగతా పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరైనా? మా బ్యాచ్ నుంచి అంటే ఉస్మానియా నుంచి జనరల్గా సివిల్స్ ఆస్పిరెంట్స్ చాలా మంది, సేమ్ 1994 బ్యాచ్, 1994 నుంచి మా క్లాస్మేట్ సువర్ణ పండదాస్ అంతను ఐఏఎస్. ఓకే, తెలంగాణలో ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. ఓకే, ఈజ్ ఇన్ ఐ థింక్ SC/ST వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంట. రెండోది శ్రీధర్ అని ఎలక్ట్రానిక్స్, అతను సింగరేణి ఎండీగా చేశారు. ఆయన సింగరేణి ఎండీ చేశాడు. ప్లస్ ఇన్ఫ్యాక్ట్ మన కిరణ్ కుమార్ సీఎంగా ఉన్నప్పుడు అతని దగ్గర సెక్రటరీ కూడా చేశారు. ఓకే, సో మా బ్యాచ్ నుంచి వీళ్ళు ముగ్గురు. అంటే ఇది సునీల్ కుమార్ అని కొంతమంది డే స్కాలర్స్ కూడా ఉండే, నాకు అంత తెలియదు. ఇంకా చాలా మంది ఉన్నారు, అంటే నాకు తెలిసి అయితే. హాస్టల్లో ఉండే వాళ్ళ డే స్కాలర్, ఎందుకంటే హైదరాబాద్ కాబట్టి అందులో దట్టు పక్కనే కవాడి కూడా. ఎనీవే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు. ఈ రోజు నుంచి అయినా పబ్లిక్లో చర్చ జరగాలి, తెలంగాణలో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. పూరన్ మన బిడ్డనే, మన హైదరాబాదే, మన తెలంగాణే. సో ఇంత అన్యాయానికి గురయ్యాడు. సో ఆ కుటుంబాన్ని, ఈ దేశాన్ని, ఈ దీన్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకోవడం ఏంటి ఒక ఐపీఎస్ స్థాయి అధికారి? అంటే ఎంత భయంకరమైన వివక్షకు గురవుతే తప్ప నిర్ణయం తీసుకుంటాడు అంటే ఇదేదో ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయంగా కూడా కనబడట్లేదు. దాదాపు ఒక 9 పేజీల లెటర్ ఆయన రాసి చనిపోవడం జరిగింది. సో ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన విషయం ఇది.
చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.